Welcome back to my YouTube channel. This is Emla Ganesh. Andariki good morning from VNR VJIT. So Vijnana Jyoti Institute of Engineering. ఈ కాలేజ్లో ఉన్నాం. ఇప్పుడు మనం కంప్లీట్ డీటెయిల్స్ ఈ కాలేజ్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు విఎన్ఆర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనం. ఇది ప్రగతి నగర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కాలేజ్. గేట్ నుంచి ఒక 200 మీటర్స్ లోపలికి వస్తే మనకు విఎన్ఆర్ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు పక్కన కనిపిస్తుంది కదా బిల్డింగ్, అది విఎన్ఆర్ వాళ్ళది అంట, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసేదంట. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది విజిటర్కి మొత్తం కార్ పార్కింగ్ అన్నమాట. ఇది ఒక గేట్ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళాక కూడా ఇంకొక గేట్ ఉంటుంది విఎన్ఆర్ కాలేజ్ లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు, లోపల కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. మేము గేట్లో నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు డి బ్లాక్లో అడ్మిషన్స్ అనేది ప్రాసెస్ నడుస్తుంది. సో లోపలికి వెళ్ళి చూపిస్తాం ఏమేమి ఉన్నాయి, ఇక్కడికి వెళ్తే ఏమొస్తాయి అనేది. ఇంతకుముందు చెప్పాను కదా, మనకు లోపల కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మన ఐడి కార్డ్ చూసి లోపలికి అయితే పంపిస్తారు. విజిటర్కి అయితే మనకు విజిటర్ అని చెప్తే అలానే పంపించేస్తారు. మనం పార్కింగ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మనకు కాలేజ్ ఎంట్రన్స్లోనే క్యాంటీన్ అండ్ మనకు స్పోర్ట్స్ అనేది కనిపిస్తాయి. అంటే గ్రౌండ్ అండ్ క్రికెట్కి సంబంధించిన గ్రౌండ్ కానీ అన్నీ ఇక్కడనే మనకు ఎంట్రన్స్లోనే ఉంటాయి. సో ఇది క్యాంటీన్ అన్నమాట. కూర్చోడానికి చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇది టీ స్టాల్, ఇక్కడ కూర్చోడానికి కూడా బెంచెస్ ఉన్నాయి. ఇలా బిల్డింగ్ పక్క నుంచి వెళ్తే మనకు క్రికెట్ గ్రౌండ్ అండ్ ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ అయితే కనిపిస్తుంది మనకు. వేరే కాలేజ్తో కంపేర్ చేస్తే గ్రౌండ్ అండ్ ఇక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. అంటే గ్రౌండ్ అనేది చాలా చిన్నగా ఉంది. ఇక్కడ కూర్చొని తినడానికి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో విఎన్ఆర్ విజేఐటి క్యాంటీన్ లోపలికి వెళ్దాం. లోపల చూస్తే చాలా బాగుంది. అండ్ ఫ్యాన్స్ ఫెసిలిటీస్, ఇక్కడ కూర్చోడానికి టేబుల్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఈ బిల్డింగ్ అనేది టీ షాప్ పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉండడానికి పోస్టర్స్ కూడా పెట్టారు. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, ఇది మన క్యాంటీన్ పక్కనే ఉంటుంది. దీనిలో మనకు స్టూడెంట్స్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ అవుతుంటాయి. లైక్ డ్యాన్స్, భరతనాట్యం అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన పోస్టర్స్ ప్రిపేర్ చేయడం కానీ. ఇక్కడ సరస్వతమ్మ స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ అనేది మనం క్యాంటీన్ నుంచి ఇట్లా బ్లాక్స్కి వెళ్ళే ముందు ఉంది. అండ్ ఇది కొంచెం చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంది. సేమ్ ఇప్పుడు వచ్చిన రూట్లోనే మనకి ఈ బిల్డింగ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ దీంట్లో సిఎస్సి అండ్ వాటి ఫెసిలైజేషన్స్ అన్ని బ్రాంచెస్ ఇందులోనే ఉంటాయంట. ఇలా కొంచెం ముందుకు వస్తే మనకు సి బ్లాక్ ఉంది. సి బ్లాక్లో మనకు లైబ్రరీ అండ్ ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయో తెలియదు, కొంచెం క్లోజ్ ఉంది. సో మీకు కనుక్కొని చెప్తాను ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయనేది. సో చూడడానికి అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేది ఇది. సో దీంట్లో ఇంకా ఓపెనింగ్ జరగలేదు. అండ్ మ్యాక్సిమం ఈ బ్లాక్ అనేది సిఎస్సి వాళ్ళకు అంటున్నారు. ఇలానే కొంచెం ముందుకు వస్తే మనకు బి బ్లాక్ ఉంటుంది. అండ్ ఏబిసి 3 బ్లాక్లు ఒకటే బ్లాకు, కానీ ఎంట్రన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో ఎంట్రన్స్ని బట్టి ఏబిసి బ్లాక్ పెట్టారు. ఈ 3 బ్లాక్లలో దాదాపు 4 బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్ అండ్ ట్రిపుల్ ఐటీ అండ్ ఈఐఈ అండ్ వాటికి సంబంధించిన ల్యాబ్స్ కూడా అందులోనే ఉంటాయి. కొంచెం ముందుకు వచ్చామంటే మనకు పీజీ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇదే పీజీ బ్లాక్ అన్నమాట. అండ్ దీని ముందే మనకు డి బ్లాక్ ఉంటుంది, మీకు చూపిస్తాం. ఇది డి బ్లాక్ అన్నమాట. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. అండ్ సెక్యూరిటీ విషయంకి వస్తే కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నారు. ప్రతి జాగలా ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇది సివిల్ డిపార్ట్మెంట్ అన్నమాట. అందులో మీకు ఇంతకుముందు చెప్పాను కదా సివిల్ డిపార్ట్మెంట్ అని, అందులో ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు. అండ్ ఇందులో మొత్తం సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్యానర్లో చూసుకోవచ్చు. అండ్ ఈ కాలేజ్ నుంచి చదివిన వాళ్ళు ఐఏఎస్ పొజిషన్లో ఉన్నారు. శాషియా రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ అయింది ఈ కాలేజ్ నుంచి చదివి. ఈ కాలేజ్ టెక్నాలజీ ఉన్నప్పుడు కట్టారు, అందుకోసమే ఎంత మోడర్న్గా ఉంది. ఇది దాదాపు 2002లో కట్టారు అనుకుంటా. చంద్రబాబు నాయుడు ఇనాగ్రేట్ చేశారు. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మనం సివిల్కి సంబంధించిన క్లాస్ రూమ్స్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. సో మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నట్టు ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి క్లాస్ రూమ్స్ కూడా. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫైర్ ఎస్కేప్ రూట్ ప్లాన్ అని. అండ్ ఇక్కడ జిఎస్ ల్యాబొరేటరీ ఉంది. లోపల చాలా బాగుంటుంది అనుకుంటున్నా. కొన్ని కంప్యూటర్స్ కనబడ్డాయి బయట నుంచి చూస్తే. ఈ జేఎస్ చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఎందుకంటే ఇది చాలా తక్కువ కాలేజీలో మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. సో ఫైనల్గా మనం మెకానికల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాం. ఇది 3rd ఫ్లోర్లో ఉంది. సేమ్ మెకానికల్ డిపార్ట్మెంట్లో కూడా సివిల్లో చూసినట్టు చాలా నీట్గా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇలానే క్లాస్ రూమ్స్ ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు ఈ లాస్ట్ ఇయర్ సివిల్కి సంబంధించి ఏమేమి అచీవ్మెంట్స్ అయ్యారో ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నారు హెచ్ఓడి క్యాబిన్ పక్కనే. అండ్ చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కొంచెం మనం బయటికి వచ్చామంటే బ్లాక్ ముందు ఇలా కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంది. అండ్ చుట్టూ చెట్లు ఉన్నాయి. అండ్ చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే కనిపిస్తుంది. కొంచెం మనం ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చామంటే
ఇక్కడ మనకు కొంచెం డైనింగ్ హాల్ లెక్క కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇది కొంచెం మనం లంచ్ చేయడానికి ప్లేస్ అన్నమాట. ఇది ఓన్లీ ఫర్ హాస్టల్లో ఎవరైతే ఉంటుందో కాలేజ్ హాస్టల్లో వాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చొని తినడానికి ఉంటుంది. వేరే వాళ్ళు కూడా కూర్చొని తినచ్చు, బట్ వాళ్ళకనే స్పెషల్గా ఈ ప్లేస్ అనేది కొంచెం కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళ కోసం ఇచ్చారు. ఇక్కడ కూర్చొని తినడానికి చాలా ప్రశాంతమైన ప్లేస్ అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్గా మనం ఈ పీజీ బ్లాక్లోకి వెళ్ళిపోదాం. సో ఇందులోనే మనకు ఎంటెక్ అండ్ ఎంబీఏ సంబంధించిన కోర్సెస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో పైకి అయితే వెళ్ళి చూద్దాం. మనకు లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంది. సో ఇందులో కొంచెం మోడ్రన్ లిఫ్ట్ ఉంటాయి కదా, మనకు మాల్స్లలో ఉండే లిఫ్ట్, అలా లిఫ్ట్ ఉంది. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో లిఫ్ట్ నుంచి చూస్తే బిల్డింగ్ మాత్రం ఇలా కనిపిస్తుంది. అండ్ ఇందులోనే మనకు ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ బ్లాక్ కూడా ఇందులోనే ఉంటుంది. సో అన్ని ప్లేస్మెంట్స్ ఇక్కడనే అవుతాయి. మేము వెళ్ళినప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ నీట్నెస్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది. ప్రతి కాలేజీలో ఎన్ఎస్ఎస్ ఉంటుంది కదా, సో ఈ కాలేజీలో ఎన్ఎస్ఎస్ ఇక్కడ ఉంది ఈ పీజీ బ్లాక్లో. అండ్ ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడాలంటే ప్లేస్మెంట్ అనేది మనం చాలా బాగుంటాయి. మీకు దాంట్లో డౌటే వద్దనమాట. సో ప్రతి బ్రాంచెస్కి ప్లేస్మెంట్ అనేది కంపల్సరీ ఉంటాయి మనకు. అండ్ ఇక్కడ మీకు యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటేనే 5.6 LPA ఉంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ లాస్ట్ టైం గూగుల్ మైక్రోసాఫ్ట్లో చూసుకుంటే 51 అండ్ 54 ఈ ఇయర్. సో LPA అంటే ప్లేస్మెంట్స్ అనేది అన్ని బ్రాంచెస్కి అనేది చాలా మంచిగా ఉన్నాయని అర్థమవుతుంది. సో ఇది మన పీజీ బ్లాక్ అన్నమాట. అన్ని ఇందులోనే అవుతాయి 4th ఫ్లోర్లో. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి ఈ కాలేజ్లో. ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ టైం TCS రిమోట్ ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వీళ్ళంతా. సో పైన మనకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఫ్లోర్ ఉంటుంది. సో ఇందులో అన్ని ప్లేస్మెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అనేది ప్లేస్మెంట్స్కి అటెండ్ అవుతున్నారు, బయట నుంచి మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ అన్ని కాలేజీ వాళ్ళకు ప్లేస్మెంట్స్ అయిపోయాయి కాబట్టి ఈ కాలేజ్ వాళ్ళకి ఇంకా ప్లేస్మెంట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు పీజీ బ్లాక్ ముంగట ఈ బోర్డ్ అయితే ఉంది. అండ్ ఈ బ్లాక్లో ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి. అండ్ ఈ పీజీ బ్లాక్ పక్కనే మనకు ఒక వర్క్షాప్ కూడా కనిపిస్తుంది. అలాగా మనం ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే మనకు రైట్ సైడ్లో మనకు సివిల్కి సంబంధించిన స్ట్రక్చరల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 2 ways ల్యాబ్, RCC ల్యాబ్, మ్యాన్హోల్ అండ్ కొన్ని టెస్టింగ్ చేసిన మెటీరియల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాలంటే అమేజింగ్ అన్నట్టు. సో ఇది 2002లో కన్స్ట్రక్షన్ చేసేది కాబట్టి అండ్ స్టార్ట్ చేసేది కాబట్టి కాలేజ్. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. అండ్ మరీ క్లాస్ రూమ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ ల్యాబొరేటరీ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇస్తా ఏ ప్లేస్మెంట్స్కి మనకు ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయనేది, ఓవరాల్గా ఎన్ని ప్లేస్మెంట్ ఈ కాలేజ్కి వచ్చాయని మీకు స్క్రీన్ పైన చూపిస్తాం. స్క్రీన్ పైన చూసుకోవచ్చు అన్ని బ్రాంచెస్కి మంచి నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. లీస్ట్ మనకు సివిల్ ఇంజనీరింగ్లో 40 ప్లేస్మెంట్స్ చూసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం ఏ బ్లాక్లోకి వెళ్దాం. సో ఈ ABC 3 బ్లాక్లు ఒకే బ్లాక్, కానీ ఎంట్రన్స్ మాత్రం 3 డిఫరెంట్ ఉంటాయి. అండ్ లోపల చూసుకుంటే మనకు చాలా బాగుంది. అండ్ ఇక్కడ మొత్తం రాక్ స్ట్రక్చర్ ఉంది. ప్రతి ఒక్క బ్లాక్లో మన కల్చర్ని గుర్తు చేసేలా ఏదో ఒక స్టాచ్యూ లేకుంటే ఏదో ఒక ఐడెంటిటీ అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు IT బ్రాంచ్కి సంబంధించిన సెమినార్ హాల్ ఇక్కడ చూడొచ్చు. ఈ 3 బ్లాక్లు కనెక్టివిటీ ఉంటాయి కాబట్టి మనం B బ్లాక్ దగ్గరికి వచ్చేసాం. సో B బ్లాక్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా కూర్చోడానికి ప్లేసెస్ ఇచ్చారు. అండ్ ఇక్కడనే మనకు HOD రూమ్స్ అండ్ వగేరా అన్నీ ఇక్కడ ఉంటాయి. దీంట్లో మొత్తం 4 బ్రాంచెస్ ఉంటాయని చెప్పాను కదా. సో ప్రతి ఫ్లోర్లో మనకు ఏదైనా ఒక ఐడెంటిటీ ఉంటుంది, స్టాచ్యూ కానీ అండ్ గణపతి విగ్రహం కానీ. సో ఇక్కడ చూడొచ్చు ఏ బ్రాంచెస్ ఇక్కడ ఉంటాయి అనేది మనకి ఇక్కడ పోస్టర్ వేసి చూపించారు. అండ్ ఇక్కడ చాలా కూర్చోడానికి కంఫర్ట్గా మనకు పేరెంట్స్ వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ కూర్చోడానికి చాలా అనుకూలంగా ఉంది. సో ఫైనల్గా మనం ఇప్పుడు లైబ్రరీ సైడ్ అయితే వెళ్దాం. సో ఇలా వెళ్తే మనకు లైబ్రరీ వస్తుంది. అండ్ మధ్యలో మనకు ఇక్కడ రీడింగ్ రూమ్ అని ఉంది, న్యూస్ పేపర్ రీడింగ్ రూమ్. సో ఇక్కడ అన్ని పేపర్స్ ఉన్నాయి, హిందూ కానీ లైక్ డక్కన్ క్రోమ్ కానీ అన్ని పేపర్స్ ఉన్నాయి, మనకు ఇష్టమని చదువుకోవచ్చు. సో ఫైనల్గా మనం లైబ్రరీ దగ్గరికి వచ్చేసాం. సో లోపలికి మనకు కెమెరా అలౌ లేకుంటే సో లోపలికి వెళ్ళాక నేను ఆన్ చేశాను. సో చూడడానికి అయితే ఎలా ఉంది. అండ్ ఇక్కడ ఒక స్టూడెంట్స్ కూర్చొని చదువుకుంటున్నారు. బుక్స్ ప్రతి ఒక్క బ్రాంచ్కి సంబంధించిన బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ గురించి మాట్లాడాలంటే అందరూ PhD చేసిన వాళ్ళే ఉంటారు. సో మనకు హాస్టల్ కూడా ఇక్కడ దగ్గరలో హాస్టల్స్ కూడా ఉంటాయి, ప్రైవేట్ హాస్టల్. అండ్ ఈ కాలేజ్కి సంబంధించిన హాస్టల్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కాలేజ్ నుంచి ఒక 1 కిలోమీటర్ మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చామంటే ఈ హాస్టల్ ఉంటుంది, కాలేజ్ హాస్టల్. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా హాస్టల్ ఉంటుంది. అండ్ హాస్టల్ ఫీజు గురించి వచ్చేస్తే 1,20,000 అయితే మనకు పర్ ఇయర్ కట్టుకోవాలి. అండ్ ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు.
కాలేజ్ దగ్గరలో మనకు ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి గర్ల్స్కి బాయ్స్కి. అండ్ ఫీ వచ్చేసి మనకు 6,500 నుంచి 7,000 8,000 వరకు ఉంటాయి. వీడియో ఇక్కడ వరకు ఏం చేస్తున్నా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. బాయ్.